వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. నమస్తే. రాష్ట్ర వ్యాప్తంగా ఓవైపు ఇప్పటికే రిపబ్లిక్ డేకి సంబంధించి ఓవైపు జెండా ఎగరవేస్తూ ఉంటే మరోవైపు రాష్ట్ర ప్రభుత్వం 4 సంక్షేమ పథకాలని అమలు చేస్తూ ఉంది. ప్రస్తుతం మనతో పాటు ఫైర్ బ్రాండ్ ఫిరోజ్ ఖాన్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. సో ఫిరోజ్ ఖాన్ ఎట్లా చూస్తారు? 4 పథకాలు అమలు చేస్తూ ఉన్నారు. సో గత ప్రభుత్వం లెక్క ఏమైనా సగం అప్లై అయితే లేకపోతే పూర్తి స్థాయిలో నిరుపేదలకు అందుతాయి పథకాలు? సగం అప్లై చేస్తే వాళ్ళ బతుకు ఎట్లా అయిపోయింది, మా బతుకు కూడా అట్లనే అవుతుంది. ఫుల్ చేయాలి. ఫైనాన్షియల్ కన్స్టెంట్ ఉన్న తర్వాత కూడా మేము అమలు చేస్తాం, 100% అమలు చేస్తాం. 3 months టైం ఇవ్వండి, దాని తర్వాత రిపోర్ట్ తీసుకురండి. ఒకవేళ మేము అమలు చేయకపోతే అప్పుడు గట్టిగా అడగండి, రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తున్నారు, ప్రభుత్వం ఏం చేస్తుంది, ఫిరోజ్ ఖాన్ నువ్వు పెద్ద మాటలు చెప్పినవా, ఏమవుతుంది అని మీరు అడగాలి. కేవలం కాంగ్రెస్ నాయకులకు మాత్రమే పథకాలు పోతా ఉన్నాయి, ఇతరులకు ఇస్తలేదు అనేది బీఆర్ఎస్ నాయకులు అంటారు. నిజంగా కాంగ్రెస్ వాళ్ళకే ఇస్తారా పథకాలు? అరే బీఆర్ఎస్ పార్టీ ఏదో చెప్తుంది అన్న, వాళ్ళ బతుకు బస్ స్టాండ్ అయిపోయింది, సున్నా అయిపోయినారు, పరేషాన్ ఉన్నారు. ప్రతి దానిలో ఒక పెద్ద షాక్ తలుగుతున్నది. డైవర్స్ పోయినాం, తీసుకువచ్చినాం 1,71,000 crores, ఇట్లా 50,000 జాబ్లు. సో రోజుకి మా రేవంత్ అన్న షాక్లు ఇస్తున్నాడు. సో బీఆర్ఎస్ పార్టీ ఏదో చెప్తుంది. బీఆర్ఎస్ పార్టీ గురించి అడగకండి, గ్రౌండ్లో ఏదైనా రియాలిటీ ఉంటే అది అడగండి. మా గ్రామ సభల్లో లొల్లి పెడుతుర్రు, గ్రామ సభల్లో కాంగ్రెస్ వ్యతిరేకత వస్తుందంటారు కదా బీఆర్ఎస్ వాళ్ళు. మళ్ళీ చెప్తున్నా, ఆపోజిషన్ పార్టీ అదే చెప్తుంది, కాంగ్రెస్ బాగా చేస్తుంది అని చెప్తుంది. తమ్ముడు ఇదే చెప్తుంది. సో వాళ్ళ నెరేటివ్కి మీరు నాకు క్వశ్చన్ అడగకండి, గ్రౌండ్లో పోండి, ప్రజలకి అడగండి. ఏదైనా సమాజం కానీ, ఎస్సీ కానీ, బీసీ కానీ, ఎస్టీ కానీ, మైనారిటీ కానీ, బీపీఎల్ కానీ అడగండి. కాంగ్రెస్ అమలు చేస్తలేదు, లంగ దొంగ మాటలు అంటుంది కాంగ్రెస్, అప్పుడు నాకు ప్రశ్న అడగండి. దావోస్ పోయిన ముఖ్యమంత్రి 1,78,950 కోట్లు తీసుకొచ్చిండు, ఇవి కంపెనీలకు లాభం చేస్తాయి, తెలంగాణ ప్రజలకు లాభం చేయమని అంటున్నారు బీజేపీ నాయకులు. ఆయనది ఒక నెరేటివ్, బీఆర్ఎస్ది ఒక నెరేటివ్. తీసుకువస్తే ప్రాబ్లం, తీసుకురాకపోతే ప్రాబ్లం, అప్పులలో ఉంటే ప్రాబ్లం, సర్ప్లస్లో ఉంటే ప్రాబ్లం. ఏం చేయాలేనా అన్న? ఇంట్లో కూర్చుంటే ప్రాబ్లం, బయట వస్తే ప్రాబ్లం. సో ఇది ఒక రికార్డ్, ఆల్ టైమ్ రికార్డ్ కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి అన్న చేసింది డైవర్స్ది. అది హజం అయితలేదు, డైజెషన్ అయితలేదు బీఆర్ఎస్కి కానీ బీజేపీ కానీ. కిషన్ రెడ్డి ఏదో పిచ్చి మాటలు, వీళ్ళు లంగ మాటలు. కానీ కాంగ్రెస్ ప్రజల పార్టీ, గరీబ్ పార్టీ, కామన్ మ్యాన్ పార్టీ. తప్పకుండా ప్రతి ఒక్క స్కీమ్ ప్రతి ఒక్క ఇంటికి ఇస్తాం. రేషన్ కార్డులో నరేంద్ర మోడీ ఫోటో ఉండాలి, ఇంద్రమ్మ ఇళ్ళకి సంబంధించి కూడా నరేంద్ర మోడీ ఫోటో ఉండాలి, ఇంద్రమ్మ పేరు పెడితే మేము ఊరుకోమని అంటున్నాడు బండి సంజయ్. ఈ బండి సంజయ్ మొన్న ఏం మాట్లాడినారు, అందరితో నాకు ఉన్నది, ఎవరు కమలాకర్తో కొద్దిగా దూరం ఉన్నాడు, దగ్గర తీసుకుంటా, పొన్నం ప్రభాకర్తో నాకు ఏం లేదు అంటే, బీఆర్ఎస్తో ఏం లేదు, కాంగ్రెస్తో ఏం లేదు అని మంచిగా ఒక స్టేట్స్మెన్ లాగా మాట్లాడినారు. దాని తర్వాత నెక్స్ట్ డే దాని తర్వాత 20 లక్షలు ఇల్లు ఇస్తామని చెప్పినారు. దాని తర్వాత ఇందిరాగాంధీ పేరు ఉంటే ఇయ్యమంటే మీకు చిత్తశుద్ధి లేదు. మీరు చెప్పింది లంగా దొంగ మాటలు. నరేంద్ర మోదీ కానీ బీజేపీ కానీ ఎప్పుడు జుమ్లా రైట్, ఇదే వాళ్ళ పద్ధతి. సో ఇందిరాగాంధీకి నరేంద్ర మోదీకి మీరు కంపారిజన్ చేయవద్దు. ఇందిరాగాంధీ దేశం కోసం ప్రాణం ఇచ్చే ఒక గ్రేట్ మహిళ, అట్లాంటి మహిళ మళ్ళీ ఇక్కడ పుట్టదు. సో బండి సంజయ్ ఆ ఫాల్తూ స్టేట్మెంట్ రివర్స్ తీసుకో. థ్యాంక్ యూ సో మచ్. ఇది ఓవరాల్గా బండి సంజయ్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ వెనక్కి తీసుకోవాలంటూ ఫిరోజ్ ఖాన్ డిమాండ్ చేస్తున్న పరిస్థితి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.